ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంక ఈరోజైతే సండే మార్నింగ్ నిద్ర లేచే వరకు మా అమ్మను మా నాన్న అయితే వచ్చేసారనమాట. మేము ఇంకా నిద్ర కూడా లేవలేదు. డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తే ఎవరా అని చూస్తే మా అమ్మ వాళ్ళు వచ్చారు. ఇంకా మేము సంక్రాంతికి ఊరెళ్ళి వచ్చే వరకు ఒక 10 days అయిందని చెప్పాను కదా. ఇంకా వచ్చేటప్పుడు అత్తయ్య అయితే రాలేదనమాట. ఇంకా నేను మా హస్బెండ్ మా బుడ్డదే వచ్చాము. సో ఇంకా పొద్దున్నే మా అమ్మ వాళ్ళు చూడగానే అమ్మయ్య అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇంక ఇక్కడైతే అమ్మ వాళ్ళ కోసం అయితే టీ పెట్టేసి మా బుడ్డదాని కోసం ఇడ్లీ అయితే పెట్టేశాను. అండ్ మా కోసం అయితే పెసరట్టుకి అయితే నైట్ నానబెట్టేసుకున్నాను అనమాట. యాక్చువల్గా లాస్ట్ వీక్ మొత్తం కంటిన్యూగా ఒక 3 days హాలిడేస్ అయితే వచ్చాయి కదా, సాటర్డే సండే అండ్ మండే. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే సాటర్డేనే వద్దాం అనుకున్నారు. సాటర్డే నైట్ అట్లా స్టార్ట్ అయ్యి వస్తే 10 వరకు ఇంటికి వచ్చేస్తాం కదా అని. ఇంకా సాటర్డే రోజు స్టార్ట్ అయినా కానీ మిడ్ నైట్ అవుతుందిలే ఎందుకులే ఆ టైంలో అనేసి ఇంకా సండే రోజు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయి 8 o'clock వరకు నా దగ్గరికి అయితే వచ్చారు. ఇంకా నార్మల్గా అత్తయ్య లేదు కాబట్టి అమ్మ దగ్గరికైనా వెళ్ళొచ్చు నేను. బట్ ఏంటంటే మా బుడ్డదానికి ఊరు నుంచి వచ్చేసరికి స్టమక్ అప్సెట్ అయిందనమాట. సో ఇక్కడైతే హాస్పిటల్కి విజిట్కి అట్లా వెళ్తూ ఉన్నాను. అండ్ వచ్చిన తర్వాత నాకు కూడా చెకప్ ఉంది. సో ఇంకా దానివల్ల అయితే నేనైతే వెళ్ళలేకపోయాను అనమాట. ఇంకా నేను కన్ఫామ్గా ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఇంకా మా అమ్మ వచ్చి నా దగ్గర ఉందామంటే వాళ్ళు కూడా ఒక 10 days సంక్రాంతికి మాతో పాటు ఊరికి వచ్చారు. అండ్ దట్టు వచ్చిన తర్వాత మా అమ్మకి మా నాన్నకి ఇద్దరికి లీవ్స్ లేవన్నమాట. సో ఇంకా వాళ్ళు కూడా కన్ఫామ్గా వెళ్ళాలి. సో ఇంక ఎలానో వచ్చిన తర్వాత వెంటనే ఫస్ట్ వీకెండ్లోనే మనకి ఇట్లా హాలిడే వచ్చింది కాబట్టి ఇంకా మా అమ్మ అయితే వచ్చేసింది. సో నార్మల్గా అయితే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా నేను ఒక్కదాన్ని అన్ని హ్యాండిల్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బుడ్డది ఉంది కాబట్టి తనని హ్యాండిల్ చేస్తూ నన్ను నేను చూసుకోవాలంటే కూడా కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఇంకా మా అత్తయ్య అయితే ఉంటారు నా దగ్గరే. బట్ మేమే కావాలనేసి కొన్ని డేస్ ఉండి రాలే ఊర్లో అని చెప్పాము. ఎందుకంటే ఇంకా తర్వాత డెలివరీకి ఆ టైంకి మొత్తం అత్తయ్య ఉండాలి కాబట్టి. ఇంక ఇక్కడైతే నేను కిచెన్లో ఫుల్ హడావుడి చేసేస్తున్నా కదా. ఇంకా మా అమ్మ అయితే వచ్చింది. ఇంకా ఏం చేయాలి ఏంటి అని హడావుడి పెడుతూ ఉందన్నమాట. సో ఏం చేసినా ఏం లాభం చెప్పండి, మన ఇంట్లో వస్తువులు మనకే తెలుస్తాయి ఎక్కడున్నాయి ఏంటి అని. ఏది చేయాలన్నా ప్రతిదీ నన్ను పిలుస్తూ ఉంటారు కదా, అంటే ఎక్కడ ఏం పెట్టావు ఏంటి చూపించు అని. రాత్రి తెచ్చుకోండి పిల్లలు కడిపోతాడు పక్కన ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బయటకైతే వచ్చాను అనమాట. ఇంకా బుడ్డదాన్ని చూసుకోవడానికి అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఇట్లా వెజిటేబుల్స్ అవి తీసుకుందామని బయటకైతే వచ్చాము. వెజిటేబుల్స్ తీసుకోవడానికి నేను వస్తాను కానీ నేనైతే అసలు తీసుకోను, మా ఆయనే తీసుకుంటాడు. నాకంటే బాగా ఆయనే ఫ్రూట్స్ కానీ ఏవైనా బాగా సెలెక్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఇంటికి వచ్చే వరకు కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా లంచ్ టైం అయిపోతుంది కాబట్టి ఇక్కడ హడావుడిగా ఇంకైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. అదేంటో కానీ మా అత్తయ్య ఉన్నా కానీ మా అమ్మ ఉన్నా కానీ ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ ఫుడ్ అయితే నేనే కుక్ చేస్తాను అనమాట. అలా అలవాటైపోయింది. నాకేమన్నా కావాలంటే కట్ చేసి ఇవ్వడం, ఏమన్నా మసాలాలు అవి నూరివ్వడం అట్లా చేస్తూ ఉంటారనమాట అమ్మ గానీ, అత్తయ్య గానీ. బట్ కుకింగ్ మాత్రం నేనే ప్రిపేర్ చేసుకుంటాను. నాకు అదొక ఇష్టం అట్లా నేనే కుక్ చేసి పెట్టాలి అంటే. అండ్ ఇక్కడైతే నేను మా అమ్మ అయితే చీరల ముచ్చట్లు పెట్టామన్నమాట. చీరల ముచ్చట్లు అంటే ఏంటనుకుంటున్నారు, మా మమ్మీ శారీ కుట్టిస్తా అంటుంది. నేనేమో శారీ ఎందుకు, అవి పెళ్లి శారీసే ఇంతవరకు వేసుకోలేదు కదా, ఇంకెందుకు మళ్ళీ కొత్తవి అంటూ ఉంటాను. అంతే కదా, పెళ్ళి అప్పుడు కుట్టించినవి ఇప్పుడు ఆల్మోస్ట్ 3 years అవుతుంది. నేను 1-2 times కూడా సరిగ్గా వేసుకొనే లేదు. మళ్ళీ కొత్తవి కుట్టించినా అవి అట్లా ఉండడమే తప్పితే మనం వేసుకోము పెట్టాం కదా. చీరలు ఒక్కొక్కరికి 8 చీరలు ఉంటాయి పిల్లలకి. మీకు ఉన్న చీరలు తక్కువే కానీ అయ్యే కదా. అదే అట్లా ఉండే కట్టట్లేదు, మళ్ళీ కొత్తగా చీరలు తీసుకొని జాయింట్లు కుట్టేస్తాను. విన్నారు కదా మా ముచ్చట్లు, అలా ఉంటాయి అనమాట చీరల గురించి. అండ్ ఇక్కడైతే ఇంకా మా బుడ్డదాని కోసం రసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మాకైతే నాన్ వెజ్ కుక్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా మా బుడ్డదాని కోసం అయితే కొంచెం రసం అది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ నా రసం ప్రిపరేషన్ కూడా అయిపోయింది. ఇంకా నేనైతే కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. సో ఇంకా మా బుడ్డదానికి అయితే ఇంకా నాన్ వెజ్ ఇంట్రొడ్యూస్ చేయలేదన్నమాట. సో ఇంకా అందుకనేసి తన కోసం ఎప్పుడు ప్రిపేర్ చేసినా వెజ్ ఒకటి సపరేట్గా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ మా కోసం నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకోవాలి. అట్లా 2 items అయితే ప్రిపేర్ చేస్తూ ఉండాలన్నమాట సండే వచ్చిందంటే. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరింట్లో వస్తువులు వాళ్ళకే తెలుస్తాయని. మా అమ్మ వచ్చి అప్పటి నుంచి తారికలాడుతూ ఉందన్నమాట, కంఫర్ట్ ఎక్కడుంది చూపించు అని, కొత్త డబ్బా. సో ఇంకా అదైతే తీసి మా అమ్మకైతే ఇచ్చాను. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాను. ఈరోజు ఎందుకు కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేశాను అనమాట. మా మమ్మీ ఈ 1 week వస్తుందిలే తీసుకో అని చెప్పి ప్రిపేర్ చేసి ఇచ్చింది. అండ్ ఇక్కడైతే కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయి తినేసిన తర్వాత ఇక్కడైతే బాదం పాలు తాగుతున్నాము. సో నేనైతే ఇక్కడ మా నాన్నకి ఇచ్చాను, నువ్వు తాగునానని. మా నాన్న చూసారా మంచిగా ఓపెన్ చేసి మా అమ్మకి ఇస్తున్నాడు అనమాట. ఒక హాఫ్ తాగు నువ్వు, తర్వాత నేను హాఫ్
ఆఫ్ తాగుతా అని. ఈ అన్యోన్య దాంపత్యం చూసి నాకైతే భలే ముచ్చటేసింది. వాళ్ళని అంటున్నా కానీ నేను కూడా నా బాటిల్ తీసుకెళ్ళి మా ఆయనకు కొంచెం ఇచ్చాను అనమాట. నేను తాగలేనులే, నువ్వు కూడా తాగు అని. సో అంతే. ఈ వ్లాగ్ ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.